ఇటువే కదా మొత్తం అన్ని ఈ గిత్తలు ఎక్కడ మీ సొంత గిత్తలు అయ్యి సొంతయండి. ఇంటి పుట్టి ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు అయింది. 7 7 7 సంవత్సరాలు ఏంటంటే 3 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాయి. అంటే 3 సంవత్సరాలు చిన్న వయసు కదా, అది 3 సంవత్సరాలు మేపు. మీరు దుక్కులు కడుతున్నారు? అసలు దుక్కులు కడుతున్నారు. దుక్కులు కడుతున్నారు. మీకు ఇంకా ఇప్పుడు దుక్కులు కట్టించే వాళ్ళు ఉన్నారండి మీకు? అయ్య బాబాయ్, మెట్ట దుక్కండి. మెట్ట దుక్కు. ఇది బండి ఎంత మోపు రెడీ చేశారు? దేనికోసం రెడీ చేశారు? బ్రాహ్మణుని తీర్థం జగ్గంతో తీర్థం తీసుకెళ్ళడం కోసం. బ్రాహ్మణులు వాళ్ళ కోరికే పూర్వం నుంచి అలవాటు అండి. దాని మీద బళ్ళు వెళ్తాయి. ఇది వరకు అంటే 150, 200 బండి ఉండేది. ఇప్పుడు బళ్ళు లేవండి. గంగలపూర్కి జయంతి బాబు బళ్ళు, మా రైతు వారిగా 3 బళ్ళు ఉన్నాయండి. మొత్తం ఇదే 5-6 వస్తాయండి. ఇంకా తీర్థంలో కంటే ప్రభ దగ్గర కంటే వెళ్ళిపోతాయండి. ప్రభ దగ్గర దాకా ఎందుకంటే అది ఆనాయితం అంటండి. అవును. ఇంకా కార్లు అయితే కారు వేసుకెళ్ళినా ఉంటుంది ఆటనెవరో ఒక 2 కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు. 2 ఎట్ల బండి మాత్రం మీ బెవ కట్టించుకుంటే మీ ఊరి ఫ్యామిలీ తోటి తీర్థం అంతా చూడొచ్చు. ఇప్పుడు మీరు బండి కడుతున్నారు కదా? అవునండి. ఇప్పుడు మీకు ఎన్నేళ్ళ వయసు నుంచి మీరు అసలు ఈ ప్రభల తీర్థం మీరు బండి తోలేవారు? మీ అనుభవం అంటే మేము మనకి 50 సంవత్సరాల నుంచి ఉన్నా కానివ్వండి, మేము ఒక 40 సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి. ఎందుకంటే తీర్థంలో బండి ఆడటం కోసం 40 సంవత్సరాలు ఉంటది. ఇంతకుముందు ఇట్లు మారుతూ ఉంటాయి కదండి. మరి మా నాన్నగారు కొని ఇవ్వటం, మనం తోడటం, ఎవరొకరిని మన వాళ్ళు మా ఫ్యామిలీ వెళ్ళటం అవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే బొళ్ళు లేకపోవడం వల్ల బ్రాహ్మణులకి పెట్టవలసి వస్తుంది. బాబాయ్ అదే ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు బండి పెడుతున్నారు కదండి. బండి ఇప్పుడు ఎంతకి పెడుతున్నారు? ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నీరుడు 4000 ఇచ్చారండి. 4000 ఇచ్చారు. ఈ సంవత్సరం రేట్లు పెరిగాయి కాబట్టి వాళ్ళ ఆనందం కొలితేనండి. ఇంకా మనం ఒక ఫిక్స్ రేటు ఇప్పుడు మనం అంతమాట డిమాండ్ చేయమండి. వాళ్ళ కోరిక వాళ్ళ ఆనందం మనం తీసుకోనుకోండి, అంతమాట ఎవరు కదా. సినిమా టికెట్ ఎంత అనుకుంటున్నారు? ఇప్పుడు సినిమా టికెట్ ఎంత అనుకుంటాం వేరు. ఇప్పుడు అది బండికి మోపు అంతా ఇప్పుడు చేయించారు కదా. అదండి. వీటికి ఎంత వచ్చేయండి అసలు? వీటికి ఇలాగా 10,000 ముందు 6,000 ఇస్తామండి. రంగులు వేసిన కానీ ఈ గెళ్ళకండి 1000 రూపాయలు అయిందండి ఈ గెళ్ళకి. ఏమండి ఇలాగన్నీ సరుకు ఎవరు చేయలేరండి. మాకు ఎందుకంటే టచింగ్ ఉండదు కాబట్టి సొంతంగా అంటే ఇద్దరు మనుషులు చేయాలండి. అవునండి. మళ్ళీ తీర్థంలో బండి వెళ్ళిన దానికి బయట రోడ్డు మీద తిరిగిన దానికి బండికి చాలా తేడా ఉందండి. మరి తీర్థంలో అంటే జనం ఉంటారు. అవును. మరి అదే గొప్ప కదండి. ఇప్పుడు ఈ తడకలో ఈ అల్లి వాళ్ళు కూడా తడకలు కూడా మీరు పాత పద్ధతుల ప్రకారం మొత్తం తడకంతా కూడా మంచి బాగా అల్లి వచ్చారు. అవునండి. ఇప్పుడు మన మామూలుగా మనం సంక్రాంతి సంబరాలకి అయితే ఇంకా ఇది అవసరం వద్దండి. స్కూల్లో కదండి నేషనల్లో టీచర్లు అవి ఎక్కింటారు, మళ్ళీ నిలబెట్టి ఫోటోలు తీసుకుంటారు. వీడియో అన్ని ఉంటాయండి. ఏది మీరు స్కూల్కి వెళ్తామండి. ఇప్పుడు మన అమలాపురాన్ని పోలీస్ స్టేషన్ వెనకాల నారాయణ స్కూల్ యువతలో ఒకటి ఉందండి, దాంట్లో పెడతామండి. తర్వాత నీళ్ళు అయితే 3 ప్రోగ్రాలు చేయండి ఈ సంవత్సరం ఒకటే. అంటే జనాలు స్కూల్లో కూడా వాళ్ళు కూడా ఇవన్నీ భరాయించాలి కదండి. అందరికి ఇప్పుడు ఖర్చులే కదా, ప్రతిదీ ఖర్చు. వాళ్ళు కూడా మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఈ సంవత్సరానికి తగ్గారండి. ఆయన 3 ఏళ్ళ మొత్తం కంటిన్యూగా 5 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం అమలాపురం. 5 ఏళ్ళ నుంచి. ఇంతకుముందు ఏ స్కూల్కి వెళ్తున్నారండి మీరు? మేమండి ఇప్పుడు పోలీస్ స్టేషన్ గారు స్కూల్ ఉందండి. తర్వాత ఎర్ర ఉంటుంది దిగిపోయి బాగా వెనక్కి ఉందండి, ఇలా భీమపల్లి రూట్ లో. మీరు కొంచెం వెనకండి, పర్లేదు నేను పట్టుకుంటాను. మీరు ఇటు తిరగండి, వీడియోకి తిరగండి. అదండి. అలాగే బయట ఇప్పుడు స్కూల్ కి ఇట్లకి వెళ్తున్నారు కదా మీరు, అటు తిరిగి చెప్పండి. స్కూల్ అయ్యి ఉన్న చోట ఎలా ఉంటుందండి జనాలు? స్కూల్ ఇట్లకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఆగుతాను. స్కూల్ అట్లలో మనకి స్కూల్ కి అయ్యి వెళ్తున్నారు కదా. అవునండి. మామూలుగా ఇప్పుడు స్కూల్ కి అయ్యి వెళ్ళిన చోట ఒకసారి వెళ్ళిన మళ్ళీ ప్రతి సంవత్సరం కేకేస్తున్నారా? ఇప్పుడు మీ ఎద్దులు చూస్తే మీరు ముందు ఆర్డర్ ఇచ్చారుకోండి, మరి వాళ్ళకి మాట ఇచ్చేస్తే ఇంకా 2 రోజులకి వెళ్ళలేము కదండి. అక్కడ మాకు 1 గంట రండి అంటారు.
ఇక్కడ పక్క స్కూల్ ఒక గంట పెట్టండి అని అడుగుతారు. మరి మీరు స్కూల్ కి వెళ్తే ఎంత టైం పడుతుందండి? 8ంటికి బయలుదేరుతున్నారు? మనం అక్కడ 11 గంటలకి పెడితే సరిపోద్దండి. 11 గంటలకి 11 నుంచి 4 గంటల వరకు ఉంటామండి. 4 గంటల దాకా ఉంటాం అంటే అండి వాళ్ళ పాటలు అయ్యి ఉంటాయి. వాళ్ళ పిల్లలు మామూలుగా ఇప్పుడు అంతా ఎక్కడికే బ్యాచ్లు కింద రికార్డులు అయ్యి పాటలు పాడతారు. మీరు స్కూల్ కి వెళ్ళిన తర్వాత నుంచి పక్క స్కూల్ వాళ్ళు అలా పిలవటం అలా అందరూ అడుగుతారండి. అందరూ అడుగుతారు. అదే మామూలుగా వచ్చే సంవత్సరం కూడా ఇంకేమన్నా స్కూల్లో తిరిగే అవకాశం ఉంటది అంటారా? అదే అలా ఆనందం అండి. అదండి ఇప్పుడు మన అంటే లేదండి. ఇప్పుడు బయట ఓ స్కూల్ కి వెళ్ళినప్పుడు చూస్తారు. ఇప్పుడు మీరు ఎడ్లు ఉందనుకో, ఎడ్లు మేపు కూడా నిజంగా ఇలా తేలు ఉంటామంటే ఏది ఖాళీ మీద పని పెట్టిన ఎడ్లు మేపడం వేరు. అవునండి. ఇప్పుడు పని చేస్తా ఉన్న ఎడ్లు ఈ తీరులో ఉన్నాయంటే ఖర్చు తక్కువే ఉండదు. మామూలు మీరు ఇట్లా దానాలు ఏం వాడతారు చెప్పండి? జొన్నలు అండి, పొలంలో వేసుకోవడం అండి. దీనికి అమ్మగారికి కొంచెం పురుషం తగిలింది. పొలంలో అయితే జొన్నలో సజ్జలో గోధుమ పుట్టండి, కొద్దిగా తవుడు, తర్వాత నూలపిండి పెట్టాలి. మామూలు ఉదయం సాయంత్రం అండి. ఓన్లీ సాయంత్రం నూలపిండి అయితే మనం గానుగ పిండి అండి వచ్చేస్తుంది కదా, అది పెట్టాలండి. లేదండి బాధించే ఆవుని మేపలేకపోతున్నారు. అలాగా అదే ఇప్పుడు సీతానికి ఎన్ని గంటలు? ఇప్పుడు మీరు ఇది బండి ఉందా ఈవేళ ఉదయం ఎప్పటి నుంచి దీన్ని అసలు తయారు చేశారు? పొద్దున్న 6 గంటల నుంచి. అది కాదండి, పొద్దున్న 6 గంటలు కాదు, బండికి రంగు దగ్గర. బండి రంగు అండి మొన్న మనకి 9వ తారీఖు అంటే అండి, 9వ తారీఖు ఆర్డర్ ఇచ్చారు కదా, ముందు 2 రోజులు శుభ్రంగా కడిగేసి రంగు వేయించామండి. 9వ తారీఖు అంటే అండి 5 నుంచి అండి, జనవరి 5 నుంచి అండి చేసుకుంటాం. నిన్న ఇలాగే చేయవలసి వచ్చిందండి. నిన్న ఓన్లీ డెకరేషన్ కి ఎంత టైం పట్టిందండి మీకు? ఇది నిన్న పూట 3 గంటలు పట్టిందండి. ఇది కూడా అండి గతంలో మేము వినాయక చవితికి వెళ్తానండి. వినాయక చవితి రోజులకి పెడతామండి. ఎక్కడండి? ఏ ఊర్లో? గంగలపూర్ పెట్టామండి. అమ్మాయిపేట మన హై స్కూల్ అవతల కొలపడూరు పాలు పక్కనే అక్కడ ఒకటి పెట్టామండి. అంటే వినాయకుడి మామూలుగా ఊరేగిస్తారా లేదంటే ఊరేగిస్తారు? దేవుని పెడతారా? వినాయకుడిని మామూలు ఇక్కడ పల్లకి టేబుల్ వేసేసండి. దేవుడిని పైన గొడుగు వస్తాయండి, మా దగ్గర ఉంటాయి ఫోటోలు. అదే వ్యాన్ల మీద కాకుండా మామూలుగా బండి మీద అంటే అండి వాళ్ళ వీధిలో కూడా తినటానికి బాగుంటదని అంతే అండి. అందరూ తీసుకెళ్ళినట్టు కాకుండా 2 ఎడ్ల బండి మీద దేవుడు వెళ్ళాలని ఆ విధంగా ఉండటం వల్ల మనకి ఇట్ల పోషణలో వాళ్ళు వంతు చేసినట్టు అవుతుంది. అంతే కదండి. ఈ రోజుల్లో మనం దేవుడే బండో కారో కొనుక్కుంటే 2 రోజులు బరక వేసి పడుకోబెట్టచ్చు కాదండి. మరి ఇట్లని ఇది ఎలా కాదు కదండి. మరి ఏ రోజు మనం ఏ పూట ఆ పూటే కదా చూడాలండి. దీని పోషకారం కావాలి కదండి. అందులోకి మనకి దేవుడు అన్నప్పటికీ వినాయకుడు అన్నప్పటికీ ఫస్ట్ దేవుడు, తర్వాత మనకు కూడా బండి దేవుడు తీసుకెళ్తాం ఊరేగింపండి, మనకి ఆనందమే కదండి. దేవుడి సేవలో మనం పాల్గొవాలి కదండి. అదండి. ఇప్పుడు అదే రైతులు టాటర్ ఉందనుకోండి, టాటర్ పట్టుకెళ్ళి పెట్టండి అంటారు, ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు ఎడ్లకి సేవ కోసం వాళ్ళు ఎంత ఇచ్చుకున్నా మన ఆనందం అండి, వాళ్ళ ఆనందం. మనం ఇంత చేసి వెళ్తాం అదండి. వాళ్ళ ఆనందింటే మనకు సంతోషం అండి. దేవుడికి మనం సేవ చేయాలి కదండి. ఇప్పుడు ఇది మొత్తం తాళ్ళు దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ పని ఈ పోల్కర్ర వేయటం ఇవన్నీ మీరేనా? దీనికి మళ్ళా ప్రత్యేకించి ఏసీ వాళ్ళు ఏమి లేదండి. బండి అంటే అండి మేస్త్రి చేత చేయిస్తామండి. అవునండి. ఏది పోయినా ఆ టైంకి ముందుగా చేయించేసుకునండి. కార్ఖాన మేస్త్రి ఉంటాడు కదా, ఆ చేత చేయించి ఇవన్నీ కూడా మనం రంగులు పెయింటింగ్ పెయింటర్ వస్తే పెయింటర్ చేత, లేకపోతే మనం చేతన మనం వేసుకుని ఇవన్నీ మనం కట్టుకుంటాం అనమాట. ఈ కట్టుబడి అంతా కూడా మాదండి, మీ చేతి మీద కట్టుకుంటాం, చేతుల మీద. ఎందుకంటే మనకి మనం ఎప్పుడు చూసుకుంటే మామూలుగా ఇటు మన అంబాజీపేట మండలంలో చూసుకున్న ఏళ్ళ మీద లెక్కటిలాగా మా పిల్ల బళ్ళు ఎక్కువ ఉండే కాబట్టి నారేసి వాళ్ళు ఎవరో ఒకరు బండి ఇప్పినప్పుడు 4 వచ్చి తలకొచ్చి చేసేవారు మా చిన్నతనాన్న. ఇప్పుడు బండి ఇస్తే నారేయటం తెలిసిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు ఆ ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు అసలనే? ఇప్పుడు మనకి అలవాటైన పనే కదండి. మనం పెద్ద రైతుల దగ్గర మనం అన్ని చూసాం. అన్ని మనం 3 కాళ్ళ ఇడ్లీలో సంక్రాంతి పాలని నేను 5 సంవత్సరాలు చేసానండి.
చదువుమని వెంటనే ఇలాగా మండి మీరుతో కట్టుకోవటం ఇక కూడా తిరగటం దూరం మేపడం అలవాటు ఉంది కదండి. దాని మీద ఎడ్లంటే మనకి మహా ఇదండి. ఇప్పుడు ఎండ పుట్టిన తోట కూడా మేపడం కారణం ఏంటంటే అండి, మనకు ఉన్నది లేదని కాదండి. ఒక 10 ఎకరాల రైతు కూడా బండికి ఎంత అవుతుంది అన్నారు ఖర్చు అయ్యి బాబు ఎంతనే అవుతుందండి. ఎలా దూడ గడ్డుకోవాలంటే ఎకరానికి 10,000 అండి. కోత గడ్డి అండి ఎకరానికి 10,000 అండి. మిషన్ గడ్డలు అయితే 6,000 4,000 అండి. ఇలాగా అలాగైనా ఇదివరకులా పూర్వంలాగా పెద్ద మేట్లు వేసి పాతగడ్డి మేపి జనుము మేపి అంత కెపాసిటీ ఎవరికి లేదండి. మేము అప్పుడైతే జనుము మేపూలు అండి. నేను మా తాతయ్య గారు ఆ టైంలో జనుము పట్టుకొచ్చి కోత కోసి మేట్లో వేసి వర్షాకాలం అన్నాల్లో కూడా దాన్ని కోసి మేపేవారు. అవునండి. ఇప్పుడు ఆ విధానం అసలు ఎక్కడ లేదండి. ఆ విధానం మేము ఇంకా వీటికి పచ్చగడ్డి కూడా ఏదో బీట్లో సైట్లు ఉన్నాయి కదండి మన పక్కనే, ఆ పచ్చగడ్డి పెంచడం అది వేయటం ఈ రకంగా ఖాళీ టైంలో కూడా మేపుతానండి.